హలో హాయ్ అందరికీ. ఈరోజైతే మా ఇంట్లో మటన్ అనమాట. మటన్ పాతకాలంలో మా అమ్మ ఎలా చేసేదో మీకు అదే విధంగా చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు అస్సలు ఈ టెక్నాలజీ అస్సలు లేదు, కుక్కరు ఇవన్నీ ఏం లేవు. అప్పుడు కట్టెల పొయ్యి మీద ఎలా చేసేది సింపుల్గా ఈజీగా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకొంచెం నేను స్పైసీనెస్ యాడ్ చేశాను, ఎందుకనంటే అప్పుడు లేనే లేదు ఏది కూడా, కానీ అది కొద్దిగా నేను కొంచెం ఇంక్లూడ్ చేశాను, చూసేయండి. ముందుగా ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకొని బాండీ పెట్టేసుకున్నాము. అంటే కుక్కర్ పెట్టుకుంటే మటన్ కుక్ అవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అప్పుడు కుక్కర్లు ఏం లేవు, కట్టెల పొయ్యి మీదనే ఉండాలి. అది గుండి కానీ బౌవన కానీ ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడైతే 2 బిర్యానీ ఆకు వేసాను అండ్ ఒక చెక్క కూడా వేసాను కదా. బట్ అప్పుడు అవి కూడా ఏం లేవు, డైరెక్ట్ ఆనియన్స్ వేసేవాళ్ళు. ఆనియన్స్ కూడా చాలా తక్కువగా ఉండేది. ప్యూర్గా జెన్యున్గా అప్పుడు ఎలా చేసేది అనేది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా ముందు వీడియోస్ వస్తుంటాయి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చెప్పింది కరెక్టా కాదా. ఇప్పుడైతే 2 పచ్చిమిర్చి రెక్కలు అండ్ కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలిసేలాగా కలుపుకోండి. చాలా చాలా బాగుంటుంది. అందులో నేను ఇప్పుడు ఇంకా ఇంత స్టైల్గా చేస్తున్నాం కానీ అప్పుడేం లేవు. ఇవన్నీ వేసి కలిపి కూడా డైరెక్ట్ పెట్టేవాళ్ళు. మా చిన్నతనంలో నేను మా అమ్మ చేస్తున్నప్పుడు అలా చూస్తూ ఉండేదాన్ని. అంటే మటన్ వండుతున్నాము అంటే అదొక పెద్ద ఎక్సైట్మెంట్. ఇప్పుడైతే వారానికి 2-3 సార్లు అయినా తినేస్తున్నాము. చూసారు కదా, ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తే మనకు ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ యాడ్ చేసుకోండి. అలాగే పసుపు కూడా వేసుకోవాలి, తెలుసు కదా. ఇదంతా కలిసేలాగా కలుపుకోండి. అప్పుడు అల్లం పేస్ట్ కూడా ఎండకి స్లాపిల్లు కాబట్టి డబ్బాలో పెట్టి పెడితే అది కర్రెగా అయిపోతుండే, అదే వాడుకొని తినేవాళ్ళం. ఇప్పుడైతే పసుపు కూడా ఇంక్లూడ్ చేసుకుందాము. ఇవన్నీ కలిసేలాగా కలుపుకుందాము. నాకు కుకింగ్ చేసిన ప్రతిసారి నా చిన్నప్పటి రోజులే గుర్తొస్తాయి. ఎందుకంటే ఇవేవీ లేవు, అయినా కూడా హెల్దీ ఫుడ్ తిని చాలా గట్టిగా ఉన్నాము, చాలా హెల్దీగా ఉన్నాము. నా చిన్నప్పుడు నేను గట్టిగా గాలిస్తే కొట్టుకుపోయేదానిలా ఉండేదాన్ని. ఇప్పుడైతే పసుపు కూడా వేసాం కదా, అండ్ మటన్ అయితే యాడ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఎలాంటి అదొకటి వేసి హరీబరీ చేయాల్సిన అవసరం లేదు. మనం వేసే విధానం కరెక్ట్గా ఉందంటే అది కుక్ అయిపోతుంది, హ్యాపీగా తినొచ్చు. మటన్ కుక్ అవడానికి ఎంత లేదన్నా కుక్కర్లో పెడితేనే 5 to 5.5 విజిల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది, సిమ్లో హైలో. కానీ అప్పుడు కట్టెల పొయ్యి మీద మార్నింగ్ స్టార్ట్ చేస్తే వెళ్ళి తెచ్చిన తర్వాత ఎంత లేదన్నా 3-3.5 అవర్ పడుతుండే. అది ఉడికిచ్చి చేసేసరికి అయినా గట్టిగానే ఉంటుండే. అయినా మా నాన్నకి బాక్స్ అందకపోతే చాలా చాలా గొడవ అయిపోతుండే. ఇవన్నీ కూడా కలిసేలాగా కలిపేసుకోండి. ఎందుకంటే మటన్కి టైం పడుద్ది అనేది నాకు కొంచెం తెలివచ్చాకే తెలిసింది. అప్పుడు అదేమీ తెలిసేది కాదు. మటన్ వండిన అంటే స్కూల్కి ఏదో చారో పచ్చిపులుసో పోసుకొని తినేసి వెళ్ళే వాళ్ళము. ఇప్పుడైతే చూసారు, ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్నాక వెల్లుల్లి రెబ్బలు వేసాను కదా, అప్పుడేం వెల్లుల్లి రెబ్బలు లేవు. ఇది ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి నేను వండిన కూర విధానం, చెప్పే విధానం కరెక్ట్గా అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఆ డేస్ అలా ఉండేవి కాబట్టి నేను చెప్తున్నాను. అప్పుడు ఇంకా బెటర్ తిండి తిని ఇంకా బెటర్గా చదువుకొని బెటర్ పొజిషన్ ఉండుంటే అప్పుడు ఈరోజు ఇంకా లెవెల్ వేరే ఉంటుండే జీవితాలు. కానీ అప్పుడున్న సౌకర్యాలు అంతే, అప్పుడున్న జీవితాలు అంతే. కానీ చాలా సంతృప్తిగా అంటే హ్యాపీగా ఉండేవాళ్ళం. ఉన్న దాంట్లో కూడా ఏదో ఒకటి వేసుకొని తిన్నా కూడా చాలా హెల్తీగా తిరిగేవాళ్ళం. ఇప్పుడు ఆ సీన్ లేదు. ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే రెసిపీ చూసారు కదా ఎలా వాటర్ అయితే ఇంక్లూడ్ అయిందో. ఇలా ఇంక్లూడ్ అవ్వడానికి కూడా కట్టెలు దమాయించి పెడితేనే అది కరెక్ట్గా కుక్ అవుతుండే అనమాట. ఇంకా ఇలా చేసి పెట్టుంటే మా నాన్న ఇంకెక్కువ రోజులు ఉండేవాడేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే హార్ట్ అటాక్ రావడం, నాన్న చనిపోవడం జరిగింది. ఇలా 1.5 స్పూన్ లేదా 2.5 స్పూన్ అలా వేసుకోండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారము. ఒక 3 టమాటాలు మంచిగా కట్ చేసి కడిగి వేసేసుకోండి. చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఎందుకనంటే ప్రతిదీ కూడా ఒక ఎక్స్పీరియన్స్ కావాలి ఎవరికైనా కూడా లైఫ్లో. ఇది నా జీవితం ఇది అనేది ఒక స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తుంది కానీ కిందికి రాదు. చిన్నతనంలో ఏం తెలిసేది కాదు, పెళ్ళాక ఏంటి అనేది కొద్దిగా ఒక అవగాహన అనేది వస్తుంది. ఏజ్తో పాటు కూడా అనుభవం పెరుగుతుంది. ఇలా అన్నీ కలిసేలా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ మూత పెట్టేయండి. ఎందుకనంటే కారం కూడా కొంచెం దిగాలి కాబట్టి అప్పుడే వాటర్ అయితే ఇంక్లూడ్ చేసుకోవద్దు. టేస్టీగా మంచిగా ఇప్పుడు కుక్కర్లో టకటకా చేసుకొని తింటున్నాం కదా. అప్పుడు వారానికి ఒక్కసారి మటనో చికెనో తెచ్చుకోవడానికి చాలా టైట్గా ఉంటుండే. చికెనో మటనో తెస్తే మీ ఇంట్లో చికెనా అంటే, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చికెనా అంటే, అబ్బా మీ ఇంట్లో చికెన్ అవే అని అడగలేకపోయేవాళ్ళం. కొంచెం వేయవా అని అడగలేకపోయాం. కానీ డేకి ఒకసారో 1 సారో మా ఇంట్లో ఏమన్నా వండినా వాళ్ళ ఇంట్లో ఏమన్నా వండినా కొంచెం మీ కూరేవా కొంచెం మా కూరేవా అని వేసుకుని తినేవాళ్ళం. కానీ మటన్ చికెన్ వండిన రోజు మాత్రం అడగకపోదాము, సైలెంట్గా ఉండేవాళ్ళము. నిజంగా ఆ డేస్ చాలా చాలా క్రిటికలే. ఎందుకంటే తినలేము. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ తిన్నా
అంత హెల్త్ పరంగా అయితే మంచి బెనిఫిట్స్ అయితే లేవు. ఇంకా ఒక 2 minutes 3 minutes మూత పెట్టి చూసుకుంటే మనకి గ్రేవీ అయితే ఇంక్లూడ్ అయింది. ఇలా అన్నీ కలిసేలాగా కలిపేసుకుందాము. కలుపుకొని వాటర్ అయితే ఇంక్లూడ్ చేసుకోండి. అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోండి. మంచి స్మెల్ అండ్ మంచి హెల్తీగా ఉందన్నమాట, ఫ్రెష్గా ఉంది. అండ్ ఈరోజు మా అమ్మ వచ్చిందనమాట, అందుకోసమే నేను చేస్తున్నాను. ఆ డేస్ గుర్తొచ్చాయి. అండ్ తను ఇంకా 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 అమ్మ కూడా చాలా ఏజ్డ్ అయిపోతుంది కాబట్టి కొంచెం వచ్చే వరకు ఏదైనా చేయాలని చెప్పేసి అయితే మటన్ రెసిపీ చేసి బగారా రైస్ అయితే చేశానమాట. గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇంకా తనకి ఇష్టం మటన్ కాబట్టి చేశాను, పెట్టాను, తిన్నది. కాకపోతే హైదరాబాద్ అంటే భయము, ఎక్కువ డేస్ అయితే ఉండదు, అసలు 1 day ఉండలేదు. ఇంకా సరేలే అనేసి చేసి అయితే పెట్టానమాట. ఇదంతా కలిసేలాగా కలుపుకొని మంచిగా నచ్చింది తనకి. కాకపోతే తను ఎక్కువ స్పైసీగా తింటుంది, కాకపోతే మనం కొద్దిగా తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసానమాట. ఒక 2 glass వాటర్ అయితే ఇంక్లూడ్ చేసుకోండి. సింపుల్గా చేస్తున్నా, ఈజీగా చేస్తున్నా, మా అమ్మ ఎలా చేసేది అనేది. ఇంకా కొద్దిగా స్పైసీనెస్ యాడ్ చేశాను నేను, ఇంకొంచెం డెకరేటివ్గానే చేశాను. అప్పుడు ఇదంతా డెకరేటివ్ కానీ ఇంత స్టైల్ అయితే ఏం లేదు. సో వేసిన తర్వాత ఒక 2-3 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయండి.